స్టార్ న్యూస్కి స్వాగతం. సిఆర్జెడ్ పరిధిలో జాయింట్ ఇన్స్పెక్షన్, సముద్ర తీరం వెంట అక్రమ నిర్మాణాల పరిశీలన. తనిఖీల్లో పాల్గొన్న పంచాయతీరాజ్, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పొల్యూషన్ బోర్డు అధికారులు. అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగించాలని స్థానికుల డిమాండ్. చీరాల, బాపట్ల మరియు చీరాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని సముద్ర తీరంలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా సముద్రపు అలల రేఖ హెచ్టిఎల్ నుండి 200 మీటర్ల పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాలను తొలగించి తీర ప్రాంతాన్ని రక్షించుటకు తగు చర్యలు గైకొనవలసిందిగా కోరుతూ వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామస్తులు మరియు జర్నలిస్టు ఎన్. నాగార్జునారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదులపై ఈరోజు సముద్ర తీరంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్. ఇది దారిలో చూసారా, ఆక్వా పాండ్స్ ఉన్నాయి, దారిలో పైప్ లైన్స్ వేశారు సముద్రంలోకి, సముద్రం పొట్టిన మోటార్ షెడ్లు వేశారు, ఐస్ ఫ్యాక్టరీలు కట్టారు. ఇంకో దరిద్రం ఏంటంటే ఉపాధి హామీ పథకం కింద మత్స్యకారులకు తెలియదు సార్. ఉపాధి హామీ పథకం కింద వీటిని గుంతలు తవ్వించారు. ఇది ఎంత దుర్మార్గం ఇది! అసలు ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి మీరు. అసలు ఉపాధి హామీ పథకాన్ని ఎక్కడ అమలు చేయాలి? ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి. లేదు సార్, తెలిసి వచ్చాను నేను. పేరు ఎన్. నాగార్జున రెడ్డి, బాపట్ల జిల్లా వేటపాలెం. నేను జర్నలిస్ట్ని. గత సంవత్సర కాలంగా సముద్ర తీరంలో జరుగుతున్నటువంటి కోస్టల్ రెగ్యులేటరీ జోన్కి చట్టానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాల మీద నేను ఫిర్యాదులు చేయడం జరుగుతుంది. అట్లానే ఇటీవల వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామస్తులు కూడా సీమౌత్ దగ్గర అక్కడ ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆ సీమౌత్ని క్లోజ్ చేశారనేటువంటి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే వేటపాలెం, చీరాల, బాపట్ల ఈ వరుసనే సముద్ర తీరం, బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి యావత్తు సముద్ర తీరం చిన్నగంధం వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్, అట్లానే వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవినీతి అధికారులు వాళ్ళ అక్రమ సంపాదనతో యునైటెడ్గా ఏర్పడి ఈ సముద్ర తీరం వెంబట రిసార్ట్స్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రైవేట్ కంపెనీలు వీళ్ళంతా కూడా హైటైడ్ లైన్, సిఆర్జెడ్ చట్టంలో చెబుతున్నటువంటి హైటైడ్ లైన్ సముద్ర తీరం రేఖ ఏదైతే ఉందో అక్కడి నుంచి 200 మీటర్లు, 500 మీటర్లకు సంబంధించి వివిధ దశల్లో ప్రభుత్వ నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా మనం ఈరోజు అధికారులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్లో భాగంగా వాళ్ళు తనిఖీలు చేశారు. వేటపాలెం, చీరాల 2 మండలాల్లో రోడ్డు వెంట దారి పొడుగుతా కూడా రిసార్ట్స్ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అట్లానే ఈ మడాడలకు సంబంధించినటువంటి ఇసుక దెబ్బల్ని చదును చేయడం జరిగింది. అట్లాగే ఆక్వా పాండ్స్ వేశారు, అట్లానే పైప్ లైన్స్ వేశారు, బెల్ట్ షాపులు ఉన్నాయి, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇట్లా రకరకాల వ్యాపార సంస్థలు కూడా పక్కా బిల్డింగ్లు కట్టినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని తొలగించి ఇక్కడ మత్స్యకార గ్రామాలకు సంబంధించినటువంటి ఫిషర్మెన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఈ సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి ఈ భూముల్ని, సముద్ర తీరాన్ని పరిరక్షించి కాపాడాల్సిందిగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఫిర్యాదులు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు వేటపాలెం, చీరాల మండలాలకు సంబంధించి సముద్ర తీరాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా జాయింట్ ఆపరేషన్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేము ఏం చెప్పామంటే, ఈ 200 మీటర్లకు సంబంధించి, 500 మీటర్లకు సంబంధించి సిఆర్జెడ్ లైన్ని మార్క్ చేయడం ద్వారా కంప్లీట్గా మొత్తం సముద్ర తీరాన్ని ఐడెంటిఫై చేసి మొత్తం అక్రమ నిర్మాణాలను తొలగించాలని చెప్పనేసి చెప్పడం జరిగింది.
ఈరోజు కటాదారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం గ్రామాల్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకి విరుద్ధంగా పక్కా స్ట్రక్చర్స్ కడుతున్నారు అన్న దాని మీదట నాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఆర్డీఓ చీరాల, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిఈ గారు, తహసీల్దారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రకారంగా ఏ స్ట్రక్చర్స్ సంబంధించి మన సిఆర్జెడ్ పరిధికి సంబంధించిన నిబంధనలకు వస్తాయి ఏంటనేది ప్రిలిమినరీగా నోట్ చేసుకోవడం జరిగింది. దానికి మన సిఆర్జెడ్ నిబంధనలకు అనుకూలంగా ఎవరైతే నిబంధనలను వ్యతిరేకించి పక్కా స్ట్రక్చర్స్ కట్టారో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి సిఆర్జెడ్ యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద ఏంటంటే తీసుకుంటానికి వీలుగా కలెక్టర్ గారికి నివేదికను పంపిస్తాము. ఆ కలెక్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం.